నమస్తే రైతు సోదరులకు శుభోదయం. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో కొత్త రెవెన్యూ చట్టం వస్తుందని ఎప్పటి నుంచో చర్చకు వస్తోంది. భూమికి సంబంధించి భవిష్యత్తులో ఎలాంటి చిక్కులు లేకుండా టైటిల్ గ్యారంటీ చట్టంలో మార్పులు తీసుకురావడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు. భూ వివాదాలను త్వరితగతిన పూర్తి చేసేందుకు స్థానికంగా కేంద్రాలను, ట్రిబ్యునల్ చట్టాలను రూపొందించే దిశగా ఆలోచిస్తున్నారు. మరి ఈ చట్టాలు అమలుకు వస్తే తెలంగాణ రైతులకు ఏ విధంగా ఉపయోగకరంగా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. భూచట్ట సవరణలో ఏపీలో వేగంగానే నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పుకోవచ్చు. భూ యజమానులు మరియు కౌలుదారులకు సంబంధించి ఇరువురులో ఉన్న చిక్కులను తొలగించేందుకు అసెంబ్లీలో తీర్మానానికి ఇప్పటికే ఆమోదం వచ్చింది. ప్రస్తుత రాష్ట్ర స్థాయిలో అన్ని రకాలుగా నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కేంద్రంలో చట్టాల సవరణలు ఇంకా పూర్తి కావాల్సి ఉంది. అందులో ఈ నెల నుండి కౌలుదారుల చట్టాలు కొనసాగుతాయని అంటున్నారు. హెచ్ఎంటీవీ నేల తల్లి వీక్షకులకి నమస్కారం. రైతుల నేల కష్టాలు తీర్చడం కోసం నేలతల్లి కార్యక్రమంలో ప్రతి గురువారం ఇది మరో ప్రయత్నం. ఇప్పటికే కొన్ని వారాలుగా రైతులు ఎదుర్కొంటున్న భూమి సమస్యలకు సంబంధించి సలహాలు, సూచనలతో మేము ముందుకు రావటం జరిగింది. ఈ వారం తప్పకుండా ఒక కీలకమైన భూమి సమస్య యొక్క పరిష్కార మార్గాలు చూద్దాం. దానికంటే ముందుగా తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, రెండు రాష్ట్రాలలో భూములకు సంబంధించి వస్తున్న కొత్త చట్టాలు కావచ్చు, కొత్త పథకాలు కావచ్చు, ఏంటో తెలుసుకునే ప్రయత్నం ముందు చేసి తర్వాత ఈ 76 రకాల సమస్యల్లో ఒక సమస్య గురించి, ఆ సమస్య పరిష్కార విధానాల గురించి తెలుసుకుందాం. తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే గత కొద్ది కాలంగా కొత్త రెవెన్యూ చట్టం వస్తుందనే చర్చ జరుగుతుంది. ఇటీవలనే గౌరవ ముఖ్యమంత్రి గారు కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించారు. 2 రోజుల పాటు కలెక్టర్ల సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చినట్టుగా విన్నాం. అదేవిధంగా వరంగల్లో CCLA గారు కలెక్టర్లతో మరొక సమావేశాన్ని నిర్వహించి తెలంగాణలో కొత్త చట్టం ఏ విధంగా ఉండాలి, రైతులు ఎదుర్కొంటున్న భూమి ఇబ్బందులను ఏ విధంగా తొలగించాలి, మెరుగైన భూమి సేవలని ప్రజలకు ఏ విధంగా అందించాలనే ఒక చర్చ జరుగుతుంది. రాబోయే అసెంబ్లీ సమావేశాలలోనే కొత్త చట్టం వస్తుందని అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు రాబోయే రోజుల్లో తెలంగాణలో 2-3 అంశాలు జరిగే అవకాశం ఉంటుంది. ఒకటి, ముఖ్యమంత్రి గారు ఎంతో కాలంగా ప్రస్తావిస్తున్న టైటిల్ గ్యారంటీ చట్టం. వారి మాటల్లోనే చెప్పాలంటే భూమి హక్కులకి ప్రభుత్వమే జమేదారిగా ఉండే వ్యవస్థ. భూమి రికార్డుల్లో పొరపాట్లు జరిగితే ప్రభుత్వమే జుర్మానా కట్టే వ్యవస్థ రాబోతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు పలు సందర్భాలలో ఈ మాట ప్రస్తావించారు. అంటే టైటిల్ గ్యారంటీ, టైటిల్ ఇన్సూరెన్స్ ఉండే విధానాన్ని తీసుకొస్తూ కొత్త చట్టం రూపొందాలని. అంతేకాదు, భూ వివాదాల పరిష్కారానికి ఇప్పుడున్న రెవెన్యూ కోర్టులు, సివిల్ కోర్టులు వీటి స్థానాల్లో జిల్లాకు ఒక రెవెన్యూ కోర్టు లేదా ట్రిబ్యునల్, రాష్ట్ర స్థాయిలో ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి భూ వివాదాల సత్వర పరిష్కారానికి కృషి చేయాలనేది ఇంకొక లక్ష్యం. ఇక మూడవది, భూమి హక్కుల బదలాయింపు జరిగిన వెనువెంటనే రికార్డుల మార్పు జరగాలి. భూమి కొనుగోలు చేస్తేనో, భాగపంపకాల ద్వారానో, వారసత్వంగానో మరో మార్గంలో భూమి వస్తే ఇప్పుడైతే రికార్డులు మార్చుకొని కొనుగోలు చేసిన వ్యక్తో లేదా భూమిని పొందిన వ్యక్తి పట్టా చేయించుకోవాలంటే నెలల కొద్దీ పడుతున్న సందర్భం చూస్తున్నాం. అట్లా కాకుండా వెనువెంటనే మార్పు చేసే ఒక వ్యవస్థను తేవాలనే ప్రయత్నం జరుగుతుంది. సో తెలంగాణలో రాబోయే రోజుల్లో ఇలాంటి మార్పు చేర్పులతోటి కొత్త రెవెన్యూ చట్టం చూస్తామేమో, అన్నీ సవ్యంగా జరిగితే. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్లయితే ఇంతకుముందే ప్రస్తావించిన 2 చట్టాలు వేగవంతంగా అమలుకు తేవే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో మొదటిది భూమి హక్కులకి పూర్తి భరోసా ఇవ్వటం కోసం చేసిన టైటిల్ గ్యారంటీ చట్టం. ఇప్పుడున్న 6 చట్ట స్థానంలో భూమి హక్కుకి ప్రభుత్వమే గ్యారంటీ ఇచ్చే కొత్త చట్టం అసెంబ్లీ ఆమోదించింది. అది గవర్నర్ ఆమోద ముద్రతో ప్రెసిడెంట్ సంతకానికి పంపడం జరిగింది. ఈ లోపలనే ఈ టైటిల్ గ్యారంటీ అమలు జరగాలంటే భూముల సర్వే తప్పనిసరి. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో అన్ని గ్రామాలలో భూముల సర్వే కోసం ప్రణాళిక రూపొందాయి. మొదటి విడతగా 114 కోట్లు ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేసినట్టుగా, రీసర్వేకి పోతున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇక రెండో చట్టము కౌలుదారులకు సంబంధించింది. ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్లో అమలు ఉన్న కౌలు చట్టము,
అదేవిధంగా 2011లో వచ్చిన ఎల్ఈసి చట్టం, అధీకృత సాగుదారుల చట్టం అని కూడా అంటారు, ఎల్ఈసి కార్డుల చట్టం అని కూడా అంటారు దాన్ని. ఈ 2 చట్టాలని తీసేసి ఆ 2 చట్టాల స్థానంలో పంట సాగు హక్కుల చట్టం 2019కి అసెంబ్లీ ఆమోదముద్ర, ఆ తరువాత గవర్నర్ కూడా ఆమోదముద్ర వేశారు. ఈ నెల నుంచి ఈ చట్టం అమలు కాబోతుంది. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైతే కౌలుదారులు ఉన్నారో, భూమి కౌలుకు సాగు చేసుకుంటున్న వ్యక్తులు ఉన్నారో, ఈ కొత్త చట్టాన్ని అనుసరించి ఒక అగ్రిమెంట్ మీద భూ యజమానితో సంతకం తీసుకోవాలి. ఈ అగ్రిమెంట్ నమూనాలను గ్రామ పంచాయతీ కార్యాలయంలోనే ఉంచబోతున్నారు. భూ యజమాని కౌలుదారుడు కనుక ఆ కాగితం మీద సంతకం పెట్టి దాని మీద విఆర్ఓ కౌంటర్ సైన్ కనుక చేస్తే అదే గుర్తింపు కార్డుగా ఉపయోగపడుతుంది. ఇక భూ యజమానులందరూ రీసర్వే జరిగినప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంతకుముందులాగా రికార్డులో సవరించుకోవడానికి ఏళ్ల తరబడి అవకాశం ఉండదు, టైటిల్ గ్యారెంటీ చట్టం కాబట్టి. టైటిల్ గ్యారెంటీ చట్టం మేరకు రికార్డులో ఏదైతే వివరాలు నమోదు చేస్తారో ఇది 2 సంవత్సరాల లోపల ఏమైనా ఇబ్బందులు ఉంటే నమోదు చేసుకోవాలి. లేనట్లయితే రికార్డులో ఏది ఉంటే అదే ఫైనల్ అవుతుంది. ఇవి ఇటు ఆంధ్రప్రదేశ్ అటు తెలంగాణ 2 రాష్ట్రాలలో రాబోయే మార్పులు లేదా ఆల్రెడీ వచ్చిన కొన్ని మార్పుల గురించి ప్రస్తావించాను.